హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏజీఈ క్రియేషన్స్. ఎప్పట్లాగే మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తున్నాం. ఈరోజు మనం రీసెంట్గా హిందీలో మంచి హర్రర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన సైతాన్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మూవీ స్టార్ట్ అవ్వగానే చనిపోయిన ఎలుకను ఒక వ్యక్తి కవర్లో పెట్టి తీసుకువెళ్ళడం చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో అక్కడే మనకి మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అజయ్ దేవగన్ యాజ్ కబీర్ని చూపిస్తారు. ఇంకా కబీర్ ఫ్యామిలీలో తన భార్య జ్యోతి, పెద్ద కూతురు జాన్వి, కొడుకు ధ్రువ్ ఉంటారు. కబీర్ తన ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటాడు. నిజానికి కబీర్ పైలట్గా జాబ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు కబీర్కి కొన్ని రోజులు లీవ్ దొరకడంతో తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇంటికి వచ్చి తన కూతురు ఇంకా జాన్వి కాలేజీ నుండి ఇంటికి రాలేదని తనని సర్ప్రైజ్ చేయాలని ధ్రువ్ని తీసుకొని కార్లో జాన్వి కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాన్వి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా కాసేపటికే కాలేజీ నుండి బయటకు వచ్చిన జాన్వి ఒక అబ్బాయిని హక్ చేసుకొని తనతో మాట్లాడిన తర్వాత మరొక అబ్బాయితో కలిసి బైక్ మీద వెళ్ళబోగా అప్పుడే కబీర్ కార్ హారన్ కొట్టడంతో జాన్వి తన ఫాదర్ని చూసి వచ్చి కారు ఎక్కుతుంది. జాన్వి ఇన్ని రోజుల తర్వాత తన ఫాదర్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కబీర్, నువ్వు క్లోజ్గా మాట్లాడిన ఇద్దరు అబ్బాయిలు ఎవరు అని అడగగా దానికి జాన్వి, అయ్యో డాడీ, వాళ్ళు నా కాలేజ్ ఫ్రెండ్స్ మాత్రమే అంటుంది. అలా కాసేపు కబీర్ అండ్ జాన్వి మాట్లాడుకున్న తర్వాత ఇంటికి బయలుదేరుతారు. జాన్వి కబీర్తో, నాన్న, మరి కొన్ని రోజుల్లో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి లడక్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే నేను కూడా నా ఫ్రెండ్స్తో పాటు ట్రిప్కి వెళ్ళాలని అనుకుంటున్నాను అనగా దానికి కబీర్ జాన్వి లడక్ టూర్ వెళ్లేందుకు నో చెబుతాడు. దాంతో జాన్వి కొంచెం ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో అలా కబీర్, జాన్వి, ధ్రువ్ ఇంటికి చేరుకుంటారు. అప్పుడే జాన్వి మళ్ళీ తన అమ్మా నాన్నలతో లడక్ ట్రిప్ గురించి చెబుతూ తను కూడా వెళ్తానని రిక్వెస్ట్ చేస్తుంది. అయితే కబీర్ మొదట ఒప్పుకోడు, కానీ జాన్వి పదే పదే అడుగుతూ రిక్వెస్ట్ చేయడంతో జాన్వి సంతోషం కోసం తన లడక్ ట్రిప్కి వెళ్లేందుకు ఓకే చెబుతాడు. కబీర్ ట్రిప్కి ఓకే చెప్పడంతో జాన్వి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఆ తర్వాత జాన్వి లడక్ టూర్ వెళ్ళడానికి చాలా రోజులు ఉండటంతో తన ఫ్యామిలీతో అదే విషయం చెప్పి, అప్పటిలోగా మనం అందరం కలిసి 2-3 రోజులు మన ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ హ్యాపీగా చిల్ అవుదాం. నాకు కూడా ఎప్పుడు జాబ్ అంటూ బిజీగా ఉంటూ మీతో టైం స్పెండ్ చేయడానికి కుదరటం లేదు. దానికి కబీర్ ఫ్యామిలీ కూడా ఓకే చెబుతారు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే కబీర్ ఫ్యామిలీ ఫామ్ హౌస్ కి బయలుదేరతారు. అలా అందరూ దారి మధ్యలో అందమైన ప్లేసెస్ లో కారు ఆపి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఫోటో దిగుతూ జర్నీ కంటిన్యూ చేస్తారు. అలా మధ్యాహ్నం అవడం వల్ల అందరికీ ఆకలి అవడంతో దారి మధ్యలో ఒక డాబా దగ్గర కారు ఆపి అందరూ డాబాలోకి వెళ్ళి కూర్చోగా అప్పుడే కబీర్ ధ్రువ్ని వాష్రూమ్కి తీసుకువెళ్తాడు. అప్పుడే మొదటిసారి కబీర్ వాష్రూమ్లో ఉన్న మాధవ్, వన్రాజ్, కసబ్ను చూస్తాడు. వన్రాజ్ కూడా కబీర్ని చూసి నవ్వుతాడు. ఆ తర్వాత కబీర్ ఫ్యామిలీ ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. అలా ఫుడ్ రాగానే తినడం స్టార్ట్ చేస్తారు. కానీ జాన్వికి మాత్రం ఆ పరోటాలో ఆయిల్ ఎక్కువ ఉండడంతో చూసి ఆ పరోటా వద్దు అని తినదు. అప్పుడే కబీర్ కాఫీ తీసుకోవడానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళగా ఆ కాఫీ కౌంటర్ ఓనర్ దగ్గర 500కి చేంజ్ లేదు అనడంతో కబీర్కి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే అక్కడికి వన్రాజ్ రాగా కబీర్ తన భార్య దగ్గర చేంజ్ తీసుకోవడానికి వెళతాడు. అయితే అప్పటికే వన్రాజ్ కాఫీ తీసుకువచ్చి కబీర్కి ఇస్తాడు. అది చూసిన కబీర్, అయ్యో మీకెందుకు రిస్క్, నేను తెచ్చుకునేవాడిని కదా అనగా దానికి వన్రాజ్, నో ప్రాబ్లం, మీరు నన్ను మళ్ళీ కలిస్తే అప్పుడు మీరే నాకు కాఫీ తాపండి అని పక్క టేబుల్లో కూర్చోబోగా కబీర్కి వన్రాజ్ మంచితనం నచ్చి వన్రాజ్ని తమతో పాటు ఫుడ్ తినడానికి ఇన్వైట్ చేసి తమతో పాటు కూర్చోమంటాడు. దాంతో వన్రాజ్ కూడా వారి టేబుల్లో కూర్చొని వారితో పాటు ఫుడ్ తింటాడు. అప్పుడే కబీర్ వన్రాజ్కి తన ఫ్యామిలీని పరిచయం చేస్తాడు. అప్పుడే వన్రాజు తన టీ గ్లాస్ని జాన్వి ముందు పెట్టగా జాన్వి టీ వాసన అసలు పడదు. కొంచెం ఇబ్బంది పడడం వన్రాజ్ గమనించి టీ గ్లాస్ని తన పక్కన పెట్టుకుంటాడు. ఇక వన్రాజ్ కబీర్ అండ్ ఫ్యామిలీకి తన కూతురు ఫోటో చూపిస్తాడు. అదే టైంకి కబీర్కి ఒక ఇంపార్టెంట్ కాల్ రావడంతో అక్కడి నుంచి లేచి పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక వన్రాజ్ జాన్వి ధ్రువ్తో చాలా ప్రేమగా మాట్లాడతాడు. వారిని తన ఫ్రెండ్స్ చేసుకుని వారి ముందు ఒక లడ్డు పెట్టి తినమంటాడు. అది చూసి ధ్రువ్ మొదట ఆ లడ్డు తినబోగా జాన్వి ధ్రువ్ చేతి నుంచి ఆ లడ్డు లాక్కొని తినేస్తుంది. అయితే ఆ లడ్డు తినగానే జాన్వికి ఏదోలా అనిపిస్తుంది. దాంతో తనకి ఏమీ అర్థం కాక వన్రాజు వైపు చూడగా తను జాన్వి చూసి నవ్వుతాడు. అప్పుడే కబీర్ ఫోన్ మాట్లాడి అక్కడికి వచ్చి ఫుడ్ తింటాడు. ఇంకా వన్రాజ్ జాన్విని చూసి తను కూడా ఆ పరోటా తినమని చెబుతాడు. వన్రాజ్ చెప్పగానే అప్పటిదాకా తనకు ఆ పరోటా తినడం ఇష్టం లేదు అని పక్కన పెట్టిన జాన్వి పరోటా మొత్తం తినేస్తుంది. పూర్తిగా తిన్నాక వన్రాజ్ వైపు చూస్తుంది. దాంతో వన్రాజ్
వాటర్ తాగమని చెప్పడంతో వాటర్ కూడా తాగుతుంది. జాన్వీకి అసలు తనకేమో జరుగుతుందో అర్థం కాదు. వెంటనే తన పేరెంట్స్తో ఇక ఫామ్ హౌస్కి బయలుదేరదాం పదండి అని అక్కడి నుంచి కారు దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా జాన్వీ ఫ్యామిలీ కూడా కారు దగ్గరికి వస్తారు. అప్పుడే కబీర్ ధ్రువ్ని తీసుకొని షాప్ దగ్గరికి వెళ్ళగా జ్యోతి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా జాన్వీ కారులో కూర్చొని ఉండగా అప్పుడే కారు దగ్గరికి వనరాజు వచ్చి జాన్వీకి ఓ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి, బిస్కెట్లన్నీ నువ్వు ఎవరికి ఇవ్వకుండా ఫామ్ హౌస్ వెళ్లేలోపే తినాలి అనగా దానికి జాన్వీ సరే అనడంతో వనరాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తుంటే జాన్వీని వశపరుచుకున్నట్లు తను ఏది చెబితే అది చేస్తూ ఉంటుంది. వనరాజ్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు. అందరి కలిసి ఫామ్ హౌస్ కి వెళ్తారు. వాళ్ళు వెనకనే వనరాజ్ కూడా ఫాలో అవుతూ ఉంటాడు. జ్యోతి బాల్కనీ నుంచి వనరాజ్ని చూసి షాక్ అవుతుంది. వనరాజ్ కాఫీ ఇచ్చి ఎందుకు వచ్చాడో తెలుసుకుంటారు. సాయంత్రం బయలుదేరాల్సిన వనరాజ్ వర్షం పడుతూ ఉండడం వల్ల ఆ రాత్రి అక్కడే ఉండిపోతాడు. జాన్వీ వనరాజ్ తన పర్సనల్ విషయాలు చెప్పేస్తుంది. జాన్వీని వనరాజ్ నాకు నీ గురించి అంతా చెప్పు అంటాడు. తన బాయ్ ఫ్రెండ్ పేరు విహాన్ అని, మరికొన్ని రోజుల్లో ఫ్రెండ్స్తో కలిసి లడక్ ట్రిప్ వెళ్తున్నామని, అలా పర్సనల్స్ కూడా చెప్తుంది. ఈలోపు ధ్రువ్ ఆడుకుంటూ జాన్వీని బంతితో కొడతాడు. ఆడుకుందాం రమ్మని పిలుస్తాడు. దాంతో వనరాజ్కి కోపం వచ్చి మీ తమ్ముడు ఇంకొకసారి నీతో ఆడాలనుకుంటే భయపడాలి, అలా చేసి రమ్మంటాడు. వెంటనే వెళ్ళి ధ్రువ్ని ఉయ్యాల్లో కూర్చోబెట్టుకొని చాలా వేగంగా ఊపుతుంది. ఆ వేగానికి ధ్రువ్ చాలా భయపడతాడు. చాలా గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులకి కబీర్ జ్యోతి వచ్చి జాన్వీని ఉయ్యాల ఆపమని ఎంత రిక్వెస్ట్ చేసినా ఆపరు. వనరాజ్ వచ్చి ఆపమనేసరికి ఉయ్యాల ఊపడం ఆపుతుంది జాన్వీ. ఇదంతా గమనించిన కబీర్ వనరాజ్ ని ఇంట్లోంచి వెళ్ళిపోమ్మనడంతో జాన్వీ వచ్చి అడ్డుపడుతుంది. వనరాజ్ జాన్వీని సోఫాలో కూర్చోమని, పైకి లేవమని, అలా ఏది చెప్తే అది చేస్తూ ఉంటుంది. చిన్న పాపలా ఏడవమని చెప్పగా ఏడుస్తుంది. అదంతా చూస్తున్న కబీర్ జ్యోతి భయపడిపోతారు. అప్పుడే వనరాజ్ జాన్వీతో నువ్విప్పుడు వెళ్ళి బయట ఉన్న స్విమ్మింగ్ పూల్లో దూకి ఊపిరి తీసుకోకుండా అందులోనే చాలాసేపు ఉండి రావాలని చెప్పడంతో అది విన్న జాన్వీ వెంటనే స్విమ్మింగ్ పూల్లో దూకడానికి బయటికి పరిగెత్తబోగా బయటకి వెళ్లకుండా గట్టిగా పట్టుకుని ఆపుతాడు కబీర్. లేదంటే వనరాజ్ చెప్పినట్లు చేస్తే జాన్వీ చనిపోతుందని అతనికి తెలుసు. అదంతా చూసి వనరాజు నవ్వుకుంటూ ఉంటాడు. కబీర్ రిక్వెస్ట్ చేస్తాడు జాన్వీని ఆపమని. అప్పుడు జాన్వీని సోఫాలో కూర్చోమంటాడు. తర్వాత వనరాజ్ జాన్వీని వంట రూమ్లోకి వెళ్ళి టీ పొడి తీసుకురమ్మంటాడు. వనరాజ్ జాన్వీని చూస్తూ నేను చెప్తున్నా టీ పొడి మొత్తం నువ్వే తినేయాలి అంటాడు. కబీర్ జాన్వీని టీ పొడి తినకుండా అడ్డుకుంటాడు. మీ నాన్న నా మాటకి ఎదురు చెప్తాడా, మీ నాన్నని కొట్టు అని అంటాడు. ఏమాత్రం ఆలోచించకుండా జాన్వీ కబీర్ని కొడుతుంది. సీన్ కట్ చేస్తే వనరాజ్ జాన్వీతో తన కాలు నొక్కించుకుంటూ ఉంటాడు. వనరాజ్ ఎంత రిక్వెస్ట్ చేసినా కబీర్ జ్యోతి జాన్వీని తనతో పంపించడానికి ఒప్పుకోకపోవడంతో తన కాళ్ళు నొక్కుతున్న జాన్వీని ఇప్పుడు చూడండి ఏం చేస్తానో అని కాలితో జాన్వీని ముఖం పైన గట్టిగా తంతాడు. దాంతో కబీర్ వనరాజ్ పై దాడి చేస్తుంటే జాన్వీ వెంటనే వెళ్ళి మీ తమ్ముడు తల పగలగొట్టమని చెప్పడంతో వెంటనే వెళ్ళి ధ్రువ్ తలకి గాయం చేస్తుంది జాన్వీ. ఈలోపు పోలీసులు కబీర్ ఇంటికి వస్తారు. పోలీసుల్ని మేనేజ్ చేసి పంపిస్తారు జ్యోతి, కబీర్. లోపల వంట రూమ్ లో సిలిండర్ పైనే కూర్చొని పోలీసులకి వనరాజు గురించి చెబితే గ్యాస్ పేల్చుకొని చనిపోతానని బెదిరిస్తుంది జాన్వీ. కాసేపు అయ్యాక పోలీసులు వెళ్ళిపోతారు. కబీర్ కొడుకు తలకి తగిలిన గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. మరోపక్క వనరాజ్ తన ఫోన్లో బ్లూటూత్ స్పీకర్ కి కనెక్ట్ చేసి సాంగ్స్ ప్లే చేసి జాన్వీతో సాంగ్స్ స్టాప్ అయ్యేదాకా డాన్స్ చేయమని చెప్పడంతో జాన్వీ డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా చాలాసేపు కంటిన్యూగా జాన్వీ డాన్స్ చేస్తూనే ఉంటుంది. జాన్వీకి చాలా అలసటగా ఉన్నా సరే అలాగే డాన్స్ చేస్తుంది. అలా జాన్వీ ఆల్మోస్ట్ నీరసంగా కింద పడిపోయే స్టేజ్లో ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడంతో సాంగ్ స్టాప్ అయ్యి జాన్వీ డాన్స్ ఆపేస్తుంది. అయితే జాన్వీ దప్పిగ్గా ఉండడం గమనించి జ్యోతి తనకి వాటర్ తాగించాలని చూడగా అది చూసిన వనరాజ్ కొంచెం కూడా జాలి లేకుండా జాన్వీతోనే వాటర్ గ్లాస్ పగలగొట్టిస్తాడు. దాంతో చాలా బాధపడుతుంది జాన్వీ. జ్యోతి కబీర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. జాన్వీ తన రక్షణగా నిర్మించుకొని వనరాజు నిద్రపోతాడు. ఇదే సరైన టైం అనుకొని వనరాజు బంధించాలని రాగా జాన్వీ వనరాజుకి రక్షణగా ఉందని చూసి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. జ్యోతి కోపంగా వనరాజుని కత్తితో చంపబోతుంది. వనరాజ్ తప్పించుకొని జ్యోతిని చంపేయమంటాడు. జాన్వీ జ్యోతిని చంపబోగా అది చూసిన కబీర్ జాన్వీని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడే జాన్వీ కబీర్ కాలిలో కత్తితో గుచ్చి గాయం చేస్తుంది. కబీర్ జాన్వీని బంధించి
వనరాజుని చంపాలని ట్రై చేయగా అప్పుడే వనరాజ్ జాన్వీతో నువ్వు చనిపోయేదాకా గట్టిగా నవ్వుతూ ఉండు అని చెప్పడంతో జాన్వీ చాలా భయంకరంగా నవ్వడం స్టార్ట్ చేస్తుంది. దాంతో శబ్దాలు భరించలేని కబీర్ వనరాజ్ను వదిలిపెట్టేస్తాడు. వనరాజ్ చెప్పినట్లు ధ్రువుని చంపడానికి వెళ్తూ కబీర్ జ్యోతిని ఒక రూమ్ లో బంధించి వెళ్తుంది జాన్వీ. వెంటనే డోర్స్ బద్దలు కొట్టుకుని ధ్రువుని కాపాడడానికి వస్తారు కబీర్ జ్యోతి. ఇక జాన్వీని ఒక గేమ్ ఆడుకుంటాడు వనరాజ్. జాన్వీతో ఇంట్లో ఉన్న ఫోన్స్ అన్ని పగలగొట్టేస్తాడు. ఇక జాన్వీని పూర్తిగా వనరాజ్ కంట్రోల్లోకి వెళ్తుంది. ఫైనల్ గా నీకు ఏం కావాలని ప్రశ్నించగా జాన్వీని ఇచ్చి పంపించండి అని సూటిగా చెప్పేస్తాడు. కబీర్ డబ్బు ఇస్తాడు వనరాజ్కి. వనరాజ్ థ్యాంక్ యూ చెప్పి బయటికి వెళ్ళి ఆ డబ్బుని కాల్చేస్తాడు. ఇక్కడే వనరాజ్ నిజస్వరూపం తెలుస్తుంది. 1000 సంవత్సరాలకి వచ్చే ఈ రాత్రి వెంటనే నీ కూతుర్ని ఇచ్చి పంపించండి. నేను అనుకున్నట్లు జరిగితే ప్రపంచంలోనే నా అంత శక్తివంతుడు ఉండడు. ఎంత చెప్పినా తనతో జాన్వీని పంపించకపోవడంతో జాన్వీతో ధ్రువుని చంపమని చెబుతాడు వనరాజ్. దాంతో పైన ఉన్న వాటర్ ట్యాంక్ పైనుంచి ధ్రువుని కిందకి తోసేస్తుంది జాన్వీ. ధ్రువ్ కొన ఊపిరితో ఉంటాడు. నీ కొడుకును బ్రతికించుకోవాలంటే నీ కూతురిని నాకు అప్పగించు, నీకు వేరే దారి లేదు. వనరాజ్ చెప్పినట్లు మంత్రాలు చదివి వనరాజ్కి అప్పగిస్తారు జాన్వీని. హాస్పిటల్కి తీసుకువెళ్తుంటే నాన్న నువ్వు ఎలాగైనా సరే అక్కని వాడి దగ్గర నుంచి ఇంటికి తీసుకురా అనడంతో జ్యోతిని ధ్రువుని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి అక్కడే ఉన్న గార్డ్ ఫోన్తో అప్పటికే వనరాజ్ ఫోన్లో ఆన్ పెట్టిన లొకేషన్ ఆధారంగా అక్కడికి బయలుదేరతాడు. మరోపక్క తన ప్లేస్కి జాన్వీని తీసుకువెళ్తాడు. అయితే అప్పటికే అక్కడ జాన్వీల చాలా మంది అమ్మాయిలు ఉంటారు. వనరాజ్ తన అసలు రూపంలోకి మారుతాడు. నిజానికి వనరాజు క్షుద్ర మాంత్రికుడు. వనరాజ్ 1000 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ మహారాత్రిన ఇలా కొంతమంది అమ్మాయిలని అగ్నికి ఆహుతి చేస్తే వనరాజ్కి అనేక శక్తులు ప్రాప్తించి ప్రపంచమే తన గుప్పిట్లోకి వస్తుంది. అందుకే వనరాజ్ తను సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిలను ఇక్కడికి తీసుకువచ్చి బంధించి పూజ మొదలు పెడతాడు. పూజ అయిపోయాక అమ్మాయిలందరూ మంటల్లో పడి ఆత్మాహుతి చేసుకోవాలి. అప్పుడే వనరాజ్కి పూజ ఫలించి శక్తులు వరిస్తాయి. ఇంకొద్ది సేపట్లో మంత్రాలు పూర్తి అయ్యేలోపు కబీర్ కత్తి తీసుకొని వనరాజ్ నాలుకను కోసేస్తాడు. దాంతో అక్కడ అమ్మాయిలు కబీర్ని చంపి తినబోగా అప్పుడే కబీర్ తన జేబులో ఉన్న వాయిస్ రికార్డు తీసి ప్లే చేస్తాడు. కబీర్ ఇంట్లో ఉన్నప్పుడే జాన్వీని నువ్వు మొదటిలా నార్మల్ అవ్వాలని చెబుతూ ఉన్నప్పుడే కబీర్ దాన్ని రికార్డు చేసి ఉంటాడు. ఇప్పుడు అది ప్లే చేయగా వనరాజ్ కంట్రోల్లో ఉన్న అందరూ అమ్మాయిలు కూడా అది వనరాజ్ చెప్పాడు అని అందరూ నార్మల్గా అయిపోతారు. కబీర్ తన కూతురులతో పాటు అందరి అమ్మాయిల ప్రాణాలు అలా కాపాడడంతో ఈ విషయంలో పోలీసులకు తెలిసి కబీర్ని కలిసి తనను అభినందించి ఎస్ఐ అమ్మాయిలందరినీ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి సేఫ్గా అప్పగించామని చెబుతుంది. అయితే అక్కడ ఎంత వెతికినా సరే వనరాజ్ మాత్రం కనిపించలేదు, తను ఎక్కడో పారిపోయాడని చెబుతుంది. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏమిటంటే మూవీ స్టార్టింగ్లో చనిపోయిన ఎలకని పట్టుకొని తీసుకువెళ్ళింది ఎవరో కాదు కబీరే. అలా ఎలుకను తీసుకువెళ్లి తను సంవత్సర కాలంగా చీకటి గదిలో బంధించిన వనరాజ్ తినడానికి ఎలుకను టీ పొడిని ఇస్తాడు. తన కూతురిని హింసించినందుకు కబీర్ వనరాజ్ పై ఇలా రివెంజ్ తీర్చుకుంటూ ఉంటాడు. నా కూతురంటే నాకు ఎంత ప్రేమో నువ్వు అనుభవించే ఈ నరకమే నీకు చెబుతుంది అని. ఇప్పటిదాకా నువ్వే అందరికి సైతాన్ అనుకునేవాడివి కదా, కానీ నీకు ఇప్పుడు నేను సైతాన్ని అని అంటాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.